నల్లగొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాలులో కారు బోల్తా పడింది. భార్యాభర్తలు గల్లంతయ్యారు. కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన వారు కంపానగర్ సాగర్కు చెందిన పుల్లయ్య, పద్మగా గుర్తించారు. మిర్యాలగూడకు వెళ్లి తిరిగి వస్తుండగా నిడమనూరు మండలం ముకుందాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్నాయి గాలింపు చర్యలు. అందాజ 7 గంటల సమయంలో కంపసాగర్ గ్రామానికి చెందినటువంటి తల్లెం పుల్లయ్య మరియు అతని భార్య పద్మలు తన కొడుకు ఇంటికి అయినటువంటి మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి వస్తూ ఉన్న క్రమంలో వాళ్ళకి అనారోగ్యం ఉండటం వల్ల వాళ్ళ కొడుకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి వద్ద కారు తీసుకొని ఒక ప్రైవేట్ డ్రైవర్ అయినటువంటి రసూల్ అనే వ్యక్తిని ఇచ్చి పంపించడం జరిగింది. వారు ఇక్కడికి వస్తున్న క్రమంలో ముకుందాపురం గ్రామం నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం కోసం ఎడమ సైడ్ వైపు కుడి సైడ్ వైపు టర్న్ తీసుకున్న దగ్గర ఇక్కడ రోడ్డు కొంచెం స్పీడ్ బ్రేకర్లు అవి ఉండటం వల్ల స్లో అయిన తర్వాత ఆ సమయంలో అతను కాళ్ళకు ఉన్న చెప్పులు శాండిల్స్ ఉన్నాయి. ఆ శాండిల్స్ తీసి తోలే క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి పోవడంతో ఆ డ్రైవర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బ్రేక్ మీద కాలు పెట్టబోయి ఎక్సలేటర్ మీద కాలు పెట్టడంతో బాగా రైజ్ అయ్యి బండి ఈ సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్ళి రోడ్డుకు బ్రిడ్జికి అవతల వైపు నేను బైక్ ఆపిన. యువతల నుంచి కారు వస్తుంది కానీ కొంచెం స్లో చేసి అట్లా ఆగేసరికి చక్కగా కారు కాలువలకే దిగిపోయింది. స్పీడ్ ఉంది, బాగా ఫుల్ స్పీడ్ ఉంది. అలా దిగేసరికి నేను కారు అలా పడేదాన్ని మొత్తుకుంటూ బైక్ వేసుకొని ఊరికొచ్చి ఇక్కడ బైక్ ఆపి రారా అనే లోపల డ్రైవరు అల్ల నుంచి బయటకు వెళ్ళిండు. నీళ్ళలో అటు ఇటు కొట్టుకులాడుతుంటే నేను పోయి డ్రైవర్ని ఒక కొబ్బరి మాట వేసి ఒడ్డుకు గుంజి డ్రైవర్ని బయట పడుకోబెట్టి మళ్ళీ కారు దగ్గర పోయే లోపు కారు స్టార్టింగ్ లో ఉంది కాబట్టి అడుక్కుపోయింది. అది కనపడకుండా చాలా ప్రయత్నం చేశాం కానీ అది తీయలేకపోయింది అద్దాలు బలం. నల్లగొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలులో ఒక కారు అయితే మాత్రం ఒక కాలువలోకి దూసుకెళ్ళింది. ఆ కారులో భార్యాభర్తలు ఉన్నారు. ఇక డ్రైవర్ అయితే మాత్రం అప్రమత్తతోటి అయినా బయటికి రావడం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, నిడమనూరు మండలం ముకుందాపురం సమీపం సాగర్ ఎడమ కాలులో గుర్తించేందుకు ఇప్పటికీ అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు సంయుక్తంగా భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అనుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధన కార్యక్రమాలు అయితే వేగవంతం చేశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం దంపతులు పుల్లయ్య మరియు పద్మలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా మృతి చెంది ఉండొచ్చని పోలీసులు కారులో గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. అవసరమైతే పరికరాలతో కూడా శోధన కార్యక్రమాలు అయితే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం గాలింపు చర్యలు కొంతమేర ఇబ్బంది పడుతున్నట్లయితే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు అయితే శోధన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాలి. నైటు మిర్యాలగూడ కార్యక్రమానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వారి స్వగ్రామానికి చేరుకునే క్రమంలో సాగర్ ఎడమ కాలువ ఏదైతే ఉంటుందో సాగర్ ఎడమ కాలువ దగ్గరికి రాగానే ఎక్సలేటర్ మరియు బ్రేక్ ఏదైతే ఉంటుందో బ్రేక్ కిందికి వాళ్ళు తొడుక్కున్న చెప్పులు ఎక్సలేటర్ బ్రేక్ కిందికి వెళ్ళడంతో అయితే ఎక్సలేటర్ తొక్కడం వల్ల వాళ్ళు వెళ్ళే కారు వేగంగా వెళ్ళి సాగర్ ఎడమ కాలువలో పడిపోయింది. తొందరగా డ్రైవర్ ఏదైతుందో డ్రైవర్ డోర్ తీసుకొని బయటికి రాగలిగారు కానీ దంపతులు మాత్రం దాంట్లోనే ఉండిపోయారు. ఆ డ్రైవర్ ని అక్కడే ఉన్న స్థానికులు తాటిమట్ట సహాయంతో బయటికి ఉండడం అయితే పరిస్థితి కనపడుతుంది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు కానీ దంపతులు ఎవరైతే ఉంటారో దంపతులు పుల్లయ్య పద్ధతులు అయితే బయట పడే పరిస్థితి లేదు. అయితే నైట్ పడిపోవడంతో అయితే ఈ గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. ఈ రోజు దేవగానే వెంటనే బయట కావచ్చు. అలాగే పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు వేగవంతం చేశారు. బయటకు కనపడుతుంది. థ్యాంక్ యూ శంకర్.